రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం అండి. ఈరోజు మనం జనవరి 24వ తారీఖు శుక్రవారం రోజు ఈరోజు ఉదయం వచ్చేసి 10:30 గంటలకి మనం 10-15 నిమిషాలకి ఇక్కడ మనం ఫీల్డ్లో ఉన్నాము. ఇది వచ్చేసి గాజావారి గ్రామం వచ్చింది. గాజావారిగూడెం, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి. ఇక్కడ మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారు 3 వెరైటీలు రైతు ప్రదర్శన పెట్టడం జరిగింది. ప్రజ్వల్ కంపెనీ వారి PS9999 అనేది ఒకటి, ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి PS RRR అనే వెరైటీ ఒకటి, మరియు ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి 7777 అనే వెరైటీ, 3 వెరైటీల మీద మనం ఇక్కడ రైతులు చూడటం జరుగుతుంది. ప్రజ్వల్ సీడ్స్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి రైతు ప్రదర్శన జరిగింది. ఇక్కడ మనకు ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి 3 వెరైటీలు ఒకే దగ్గరలో రైతులు పెట్టడం జరిగింది. ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి 9999, ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి RRR వెరైటీ, ఈ సంపత్ రైతు చేశారు, సంపత్ గారు. ఇది వచ్చేసి ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి PS7777 వెరైటీలు. 3 వెరైటీల్లో ఈ కృష్ణ గారు అనే బుస్కా కృష్ణ గారు వచ్చేసి 9999 RRR వెరైటీలకి రైతు అండి. ఈయన ఈ ఫీల్డ్ మొత్తం రైతులు అయితే దగ్గర మనకి 2000 మంది రైతులు అయితే వచ్చి ప్రదర్శన చూడటం జరిగింది. ఈ క్వాలిటీ చూసి రైతులందరూ కూడా చాలా మంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అట్లానే సంపత్ మనకి అక్కడ 77 ఇచ్చిన వెరైటీ అయితే చాలా అద్భుతంగాను, అది కూడా సేమ్ ఈక్వల్గా మొత్తం 3 వెరైటీలు ఒక క్వాలిటీస్తో ఉన్నాయి. నియర్లీ ఇప్పుడు మనకు వాళ్ళు క్రాప్ ఈల్డింగ్ వచ్చేసి మనకి 35 క్వింటాల వరకు అందుబాటులో చెట్టు కాసిన కాపు అయితే లెక్క తెలిసింది, రైతులు అంచనా వేశారు. దీంతో మన కంపెనీ నుంచి మన GM గారు అందీప్ సార్ వచ్చారు, నేను రీజనల్ మేనేజర్ వీరేంద్ర ప్రసాద్, మన SO వచ్చేసి మురళీమోహన్ గంపలగూడెం, ముత్యాల రామకృష్ణ గారు వచ్చేసి మనకి విష్ణు సీడ్స్ మేడూరు అండి, మనకి డీలర్ ఆయన. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వెరైటీ అందరూ కూడా రైతులందరూ సుమారుగా మనకి 2000 మంది చుట్టుపక్కల గ్రామంలో నుంచి రావడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో గాజావారిగూడెంకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మిర్చిలో మనకి మంచి దిగుబడులు వచ్చేటువంటి మంచి వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉండటం జరిగింది. ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ కుటుంబాల నుంచి మనకి గాజావారిగూడెంలో ఫుల్ సపోర్ట్ ఉంది. ఈ వెరైటీలు మేజర్గా మనకి గాజావారిగూడెంలో ఎక్కువగా వేయటం జరుగుతుంది చుట్టుపక్కల. ఈ ప్రజ్వల్ కంపెనీ అభివృద్ధిలో ఖచ్చితంగా గాజావారిగూడెం అనేది ఒక కీలక పాత్ర ఉంది, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ మా MD గారి తరఫున కూడా ఇవి గాజావారిగూడెం రైతులకి ధన్యవాదాలు. మొదటగా మన కంపెనీ గొప్ప కాదు, కానీ ముందు రైతులు కూడా ఈ వెరైటీని విన్నంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా వాళ్ళకి వచ్చే దిగుబడులను బట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం నాటడం జరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా మీరు ప్రతి సంవత్సరం వేస్తున్నారండి సంపతి? ఎట్లున్నాయి వెరైటీలు మనకి? మీరు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఓకే, ఎలా ఉన్నాయి అంటారు? మన ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ పెట్టాం, సంతోషంగా ఉన్నాయా మనకి? రైతులందరూ ఎంతమంది వచ్చారు చూసారు? ఎలా ఉంది? 2000 మంది వచ్చారు చూసారు. మీకు సంతృప్తిగా ఉంది? రవి గారు మాట్లాడతారు నర్సరీ నుంచి. ఇప్పుడు మీరు 3 వెరైటీలు చూసారు కదా సార్, ఎట్లా ఉన్నాయి? వెరైటీని మట్టికి ఎక్సలెంట్ అండి. ప్రజ్వల అంటే రైతుని ఎప్పుడు కూడా రైతులు దండ పడుకోకుండా ఎంతో కొంత లాభంతో ప్రజ్వల సీడ్ వేసిన ప్రతి రైతు కూడా మంచి లాభాలతో ఉంటాడు. వేరే వెరైటీలో ఈ కాస్తాయో లేదో కూడా తెలియదు, ఒక్కొక్క వెరైటీ కాస్తే ఒక్కొక్క వెరైటీ కాదు. కానీ ప్రజ్వల కంపల్సరీగా ఉత్తగపోవటం అనేది లేదండి. ఎంతో కొంత దిగుబడి ఇచ్చి ఆశాజనకంగా ఉంటుంది. మినిమం తక్కువ 25 గంటలు తక్కువ కాదండి. ఒక ఏస్ట్ 40లో కావచ్చు, ఏదైనా కావచ్చు, రైతు దండకపోవటం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎప్పుడు కూడా మంచి నేమ్ ఉందండి ప్రజ్వల సీడ్స్ మట్టి. థ్యాంక్ యూ సార్. అది గంపలగూడెం మండలం, మేడూరు గ్రామం. విష్ణు సీడ్స్ అని మా షాప్ నుంచి ప్రజ్వల సీడ్స్ తీసుకున్నాం. ఇది గత 7 సంవత్సరాల నుంచి రైతుని సపోర్ట్గా ఉంటూ ఎంతో దిగుబడి ఇస్తుంది. అందుకని మేము విత్తనాన్ని చూసి అది ఎట్టయినా మేము మా డిస్ట్రిబ్యూటర్గా మేము తీసుకోవాలని మేము తీసుకోవడం జరిగింది. కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా
ఈ ఫీల్డ్ ఇచ్చిన ఈ రైతులకి ఇద్దరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 9999 RRR 77777 #1 కంపెనీ.